నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించేలా చర్యలు చేపట్టాలన్న సీఎం. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఎంఓయూలు చేసుకోవాలని నిర్దేశం. అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ఉత్తర్వులు. బాధ్యతను సిఆర్డీఏ కమిషనర్కు అప్పగించిన ప్రభుత్వం. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో మంత్రులు లోకేష్, అనిత భేటీ. మొంతా తుఫాను పరిహారం ఇవ్వాలని శివరాజ్ సింగ్కు విజ్ఞప్తి. పరకామణి చోరీ కేసు దర్యాప్తుపై హైకోర్టుకు సిఐడి నివేదిక. నిందితుడు రవికుమార్ ఆస్తులపై వివరాలు అందించిన ఏసీబీ. తీరం వైపు వచ్చే కొద్దీ బలహీనపడుతున్న వాయుగుండం. కోస్తా రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలకు అవకాశం. విపక్షాల ఆందోళనలతో ఎస్ఐఆర్పై చర్చకు అంగీకరించిన కేంద్రం. 9, 10వ తేదీల్లో 10 గంటల సమయం కేటాయింపు. విపక్షాల విమర్శలతో సంచార్ సాథీపై స్పష్టతనిచ్చిన కేంద్రం. మొబైల్లో యాప్ను తొలగించే ఆప్షన్ ఉందని వెల్లడి. అధిష్టానం ఆదేశిస్తే వెంటనే సీఎంగా డీకే శివకుమార్. అల్పాహార విందులో సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు.